ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు పెరిగేలా ఇంటింటి ప్రచారం చేపట్టాలని అధికారులకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు అప్పగించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 3 స్టార్ మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉన్నత విద్యా సంస్థల్లో మరింత పారదర్శకత కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న ఫేస్ రికగ్నిషన్, అటెండెన్స్ లో పకడ్బందీ చర్యలుండాలని స్పష్టం చేశారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ విడివిడిగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైబడి విద్యార్థులున్న 60 పాఠశాలల్లో 5 స్టార్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు ప్రాథమికోన్నత పాఠశాలలో సీట్ల కోసం పోటీ ఉండటం మంచి పరిణామంగా అభివర్ణించారు. లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, తాగునీరు, టాయిలెట్లు, పెయింట్స్, బల్లల ఏర్పాటు వంటి పనులను స్కూలు మేనేజ్మెంట్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. మోడల్ ప్రైమరీ స్కూళ్లలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి 143.27 కోట్లు అవసరమన్న లోకేష్ ఆ పనులను మాత్రం రాష్ట్ర పాఠశాల మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది మోడల్ ప్రైమరీ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలకు 571.11 కోట్లు అవసరమవుతాయని అధికారులు నివేదించారు. వివిధ విభాగాల ద్వారా నిధులను సేకరించి సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో సొంత భవనాలు లేని పాఠశాలలను గుర్తించి వెంటనే పనులు చేపట్టాల్సిందిగా లోకేష్ ఆదేశించారు. ఈసారి 10% అడ్మిషన్ల పెంపుదల లక్ష్యాన్ని మంత్రి అధికారులకు నిర్దేశించారు. పాఠశాలలో డ్రాపౌట్స్ ను 0 స్థాయికి చేర్చాలని స్పష్టం చేశారు. బడి ఈడు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో స్కూలు బయట ఉండకూడదని తేల్చి చెప్పారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. స్కూళ్లలో జెండర్ సెన్సిటివిటీకి సంబంధించి మహిళలను కించపరిచే పదాలు ఎక్కడా ఉపయోగించకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సంబంధించి శాప్ అధికారులతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో విస్తృత చర్యలు చేపట్టాలని లోకేష్ ఆదేశించారు. కళాశాల స్థాయిలో లీగ్స్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఇంటర్మీడియట్ లో పలువురు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రైవేటుకు ధీటుగా ఉత్తమ మార్కులు సాధించడంపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గుర్తించి విస్తృత ప్రచారం నిర్వహించాల్సిందిగా లోకేష్ ఆదేశించారు. అటువంటి వారిని షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో సత్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, అన్ఎయిడెడ్ డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్యా సంస్థల వివరాలతో పాటు సిబ్బంది, విద్యార్థుల ముఖ ఆధారిత గుర్తింపు కోసం ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై మంత్రి లోకేష్ ఆరా తీశారు. నాణ్యమైన విద్యా బోధనకు ముఖ ఆధారిత హాజరు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.